వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్ లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ సురేఖ. అయితే ఇప్పుడు సమ్మర్ వల్ల చాలామంది ఎక్కువగా ఏసీలో ఉండటం, కూల్ వాటర్ లాంటివి తీసుకోవడం చేస్తూనే ఉన్నాం. మనతో పాటు చిన్నపిల్లలకి కూడా అలవాటు చేస్తూ ఉన్నాం. దీనివల్ల చిన్నపిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయా అనేది ఇవాళ తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ పల్మనాలజిస్ట్ డాక్టర్ రవితేజ గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు డాక్టర్ గారు? బాగున్నానండి సార్, ఎక్కువగా సమ్మర్ అనగానే పొద్దున్న నుంచి రాత్రి వరకు ఏసీ కిందనే కూర్చుంటున్నాను సార్. ఇటు పెద్దవాళ్ళు కానీ ఇటు చిన్నపిల్లలు కానీ, అవును, వయసు అయిపోయిన వాళ్ళు కూడా, ఆల్రెడీ ఆస్మా లాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్న వాళ్ళు కూడా ఇక ఎండకి తట్టుకోలేక ఉండాల్సి వస్తుంది. అవును. దీనివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా సార్? ఉంటాయి, డెఫినెట్గా. యూజువలీ మనకి పొల్యూషన్ అనేది 2 టైమ్స్ ఉంటాయి. ఒకటి అవుట్డోర్ పొల్యూషన్, ఇంకోటి ఇండోర్ పొల్యూషన్. ఓకే, అవుట్డోర్ పొల్యూషన్ గురించి అందరికీ తెలుసు, ఇండోర్ పొల్యూషన్ కొంతమందికే తెలుసు. సో ఇండోర్ పొల్యూషన్ అనేది మోస్ట్లీ మన ఇంట్లో లైక్ డస్ట్ కానీ లేదంటే స్మోక్ కానీ, దానివల్ల ఏంటంటే సపోజ్ చాలామంది ఏంటంటే కొంత విలేజెస్లో తీసుకుంటే మీరు కట్టెలు పొయ్యి అవన్నీ వాడుతూ ఉన్నప్పుడు ఆ స్మోక్ వస్తుంది. కాబట్టి ఆ స్మోక్ ద్వారా వచ్చే పొల్యూషన్ ఇండోర్ పొల్యూషన్ అంటాం అనమాట. సో ఎస్పెషలీ మనం ఇక్కడ సపోజ్ ఇప్పుడు మనం సిటీస్లో అట్లా తీసుకుంటే మనం రూమ్స్ ఉండే విండోస్ ఉండవు, విండోస్ ఉన్న క్లోజ్ చేస్తాము. నెక్స్ట్ సో ఇప్పుడు ఎయిర్ సర్క్యులేట్ అవ్వదు. అండ్ ఇంకొకటి చాలా హౌసెస్లో ఏంటంటే సపోజ్ మీ ఇంట్లో క్లీనింగ్ ఉన్నా కానీ బయట డస్ట్ కానీ లేదంటే పక్కన ఫ్యాక్టరీస్ కానీ లేదంటే హౌసెస్ మెయిన్ రోడ్ మీద ఉండటం వల్ల ఏదో ఒకటి డస్ట్ లెగిస్తూ ఉంటుంది. సో అప్పుడు ఏమవుతుందంటే సో ఎంతో కొంత డస్ట్ మీరు ఎంత డోర్స్ క్లోజ్ చేసినా లోపలికి వస్తుంది డస్ట్. సో ఈ డస్ట్ ఏమవుతుందంటే యూజువలీ మనకి ఏసీస్, సో ఈ ఎండాకాలంలో ఏసీస్ ఆన్ చేస్తూ ఉంటాం. సో ఏసీస్ ఆన్ చేసినప్పుడు అంటే ఏసీ అంతా రీసర్క్యులేషన్ అవుతూ ఉంటుంది. ఎయిర్ రీసర్క్యులేట్ అయినప్పుడు ఏమైందంటే ఇక్కడ ఎయిర్లో ఉన్న డస్ట్ అంతా వెళ్ళి ఏసీ స్పేస్ డిపాజిట్ అవుతుంది. డిపాజిట్ అయ్యి మళ్ళీ అదే ఎయిర్ మళ్ళీ మనం రీసర్క్యులేట్ చేస్తాం. కానీ చాలా మందికి ఏంటంటే ఏసీ ఫిల్టర్స్ అట్లాంటివన్నీ క్లీన్ చేయరు. యూజువల్లీ ఏసీ ఆన్ చేస్తారు, వదిలేస్తారు, కానీ దాని మెయింటెనెన్స్ సరిగ్గా ఉండదు. ఇది చేసినప్పుడు అయితే దాని మీద ఎక్కువ డస్ట్ పార్టికల్స్, మీరు ఏసీ ఫిల్టర్స్ చూసుకొని ఉంటే ఎప్పుడైనా మీరు హౌస్ హోల్డ్ ఫిల్టర్స్ చూసుకుంటా ఉంటే సో దాంట్లో మీకు డస్ట్ వస్తూ ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే చాలా మందికి ఏదైతే ఏసీ ఫిల్టర్స్లో ఉన్న డస్ట్ రిపీటెడ్గా బ్రీత్ చేస్తూ ఉంటారు, వాళ్ళకి తరచుగా అలర్జిక్ సిమ్టమ్స్ వస్తూ ఉంటాయండి. తరచుగా కాఫ్ రావడం, లేదంటే ముక్కు కారిపోవడము, కళ్ళంతా ఎర్రగా అవడము, ఎలర్జీలో మనకి ఎట్లాంటి లక్షణాలు ఉంటాయో అట్లాంటివన్నీ ఉండే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట వాళ్ళకి. సో యా సార్, ఏసీ వల్ల ఇట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వాడినప్పుడు ఎక్కువగా క్లీనింగ్ అది చేసుకోవటం, తక్కువగా యూస్ చేయటం మంచిది అంటారు. అయితే సార్, కూల్ వాటర్కి బాగా అలవాటు అయిపోయాం సార్. ఫ్రిడ్జ్లో వాటర్ పెట్టుకోవడం, చల్లగా తాగడం. పెద్దవాళ్ళతో పాటు పిల్లలు ఉంటారు కదా సార్, 8 months 1 year పిల్లలు, వాళ్ళకి కూడా తాగిస్తున్నారు సార్ కూల్ డ్రింక్స్ ఇట్లాంటివి. సమ్మరే కదా ఏం కాదులే అంటున్నారు కదా. సో దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అంటే పల్మనాలజిస్ట్గా మీరు ఏం చెప్తారు సార్? ఉంటాయండి. కొంతమందికి ఏంటంటే కోల్డ్ వాటర్ పడదు. సపోజ్ కోల్డ్, కొంతమందికి చూసుకుంటే మీరు ఫ్రూట్స్ కానీ, సో ఎస్పెషల్లీ ఎలర్జీ ఎవరికైతే ఉన్నదో సో కొంతమందికి కూల్ వాటర్ అసలు పడదు. లేదంటే కొంచెం పెద్దవాళ్ళకి ఉన్నారు, సపోజ్ సిఓపిడి పేషెంట్స్, వాళ్ళకి ఏంటంటే కూల్ వాటర్ తాగినప్పుడు ఏంటంటే ఈ ఫ్యారింజైటిస్ వస్తుంది అనమాట. ఫ్యారింజైటిస్ అంటే మన ఓకల్ కార్డ్, ఫ్యారింగ్స్ అన్ని ఎడిమలాగా అవుతుంది. సో ఆ ఇన్ఫెక్షన్ అలర్జిక్తో స్టార్ట్ అయ్యి అట్లాగా కాఫ్ లాగా అలాగా ప్రొలాంగ్ అవుతూ ఉంటుంది అనమాట. సో కూలింగ్ వాటర్ ఇస్ నాట్ గుడ్. అంటే టూ మచ్ కోల్డ్, అంటే కోల్డ్ వాటర్ తాగొచ్చు, లైక్ ఎట్లా అంటే ఆప్టిమల్ టెంపరేచర్లో ఉంటే బెటర్. మరి టూ మచ్ కోల్డ్ కూడా ఇట్స్ నాట్ గుడ్ అనమాట. సరే, అలానే చాలా మంది ఇంట్లో పెట్స్ని పెంచుకుంటుంటారు సార్. బర్డ్స్ కానీ, ఎక్కువగా డాగ్స్ని పెంచుతూ ఉంటారు కదా. సో దీనివల్ల పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా సార్? వస్తాయండి. సో ఫస్ట్ మనం చూసుకుంటే అంతకుముందు మనకి సపోజ్ లంగ్ రిలేటెడ్ డిజీజెస్ ఇన్ని ఉండేవి కాదు. ఓన్లీ కొన్ని బేసిక్స్ సిఓపిడి, ఆస్తమా అట్లాంటివి ఉండేవి. సో ఎప్పుడైతే మనకి ఏంటంటే లైక్ లైఫ్ స్టైల్ చేంజెస్, లేదంటే పక్కన పెంచుకుంటున్నారు మనం స్టార్ట్ చేస్తాం. లైక్ క్యాట్స్ పెంచుకుంటున్నారు, లేదంటే డాగ్స్ పెంచుకుంటున్నారు. కొంతమందికి ఏమవుతుంది అంటే ఈ డాగ్స్ కొన్ని బ్రీడ్స్ ఉంటాయి. కొన్ని బ్రీడ్స్ ఉన్నప్పుడు ఏమవుతాయంటే వాటికి స్ట్రెడ్ అవుతూ ఉంటాయి అనమాట. హెయిర్ వదిలేస్తూ ఉంటాయి, హెయిర్ షెడ్ చేస్తూ కనిపిస్తూ ఉండి హెయిర్ షెడ్ చేస్తూ ఉంటుంది. సో హెయిర్ షెడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే
నార్మల్గా రోజు క్లీన్ చేస్తూ ఉంటాం. కానీ ఎస్పెషల్లీ మనం మంచం కింద కానీ లేదంటే కార్నర్స్ ఎక్కడైతే ఉంటాయో అవి కొంచెం క్లీన్ చేయడం కొంచెం కష్టం అయితే మిస్ అవుతూ ఉంటాం. సో ఎప్పుడైతే మనం ఫ్యాన్ వేసినప్పుడు ఆ డాండర్ గాల్లో తిరిగి ఎప్పుడైతే మనం ఇన్హేల్ చేస్తాం మనం కూడా మైక్రో పార్టికల్స్ లాగా ఇన్హేల్ చేసే ఛాన్సెస్ చాలా ఉంటాయి అన్నమాట. సో దానివల్ల రిపీటెడ్గా అలర్జీస్ ఉంటాము, లేదంటే తరచు దగ్గు రావడము, ఇన్ఫెక్షన్స్ రావడము అట్లాంటివన్నీ ఉంటాయి అన్నమాట. అండ్ కొంతమందికి ఏంటంటే ఈ మధ్య బర్డ్స్ పెంచుతున్నారు. సో ఈ బర్డ్స్ పెంచుకున్న వాళ్ళకి ఏంటంటే సో బర్డ్ ఫెదర్స్ లేదంటే బర్డ్ డ్రాపింగ్స్ అంటే మనం ఫీకల్ మ్యాటర్ ఉంటుంది కదా, బర్డ్ డ్రాపింగ్స్. అదేంటంటే చాలామంది ఆ ఫీకల్ మ్యాటర్స్ ఎక్కడైతే బర్డ్స్, సపోజ్ మనం నార్మల్గా బర్డ్స్ ఉన్నాయి కదా, మనం ఫుడ్ వేస్తూ ఉంటాం అక్కడ పీజియన్స్, ఎస్పెషల్లీ పీజియన్స్. సో పీజియన్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ బర్డ్ డ్రాపింగ్స్ లేదంటే బర్డ్ ఫెదర్స్ వల్ల అంటే ఇన్హేల్ చేయడం ఏంటంటే దానివల్ల ఐఎల్డి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. ఐఎల్డి అంటే ఐఎన్లీ కానీ ఫైబ్రోసిస్ కానీ ఇట్లాంటివి వచ్చే ఛాన్సెస్. అది కూడా ఏంటంటే ఇన్హేల్ చేయడం వల్ల. సో ఏదైతే పార్టికల్స్ అయితే ఉంటాయో అవి ఇన్హేల్ చేయడం వల్ల ఆ ఐఎల్డి వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. ఓకే సార్, జనరల్గా ఆస్మా కానీ లేకపోతే ఊపిరితిత్తులకి సంబంధించి ఏదైనా చిన్న చిన్న డిజార్డర్స్ ఉన్న వాళ్ళందరూ కూడా మన మంచు కాలం కానీ వర్షాకాలం కానీ చాలా జాగ్రత్తగా ఉంటారు, కానీ సమ్మర్లో కొంచెం లైటర్ వేలో తీసుకుంటూ ఉంటారు సార్. అలాంటి వాళ్ళందరికీ మీరు ఇచ్చే సజెషన్ ఏంటి సార్? సో మోస్ట్ కామన్ థింగ్ అండి, మనకి ఏదైతే ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, సపోజ్ ఆస్తమాకి ఏంటంటే కొంతమందికి ఫ్యూమ్స్ పడకపోవచ్చు. ఫ్యూమ్స్ అంటే స్ట్రాంగ్ స్ప్రేస్. ఓకే. సో కొంతమందికి స్ప్రేస్ ఇన్హేల్ చేయడం వల్ల వాళ్ళకి ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ ఉంటుంది. సో కొంతమందికి ఏంటంటే డస్ట్, కొంతమందికి మోస్ట్ కామన్ ఏంటంటే తాలింపు వేసేటప్పుడు ఈ ఆయిల్ స్మెల్స్ ఇవన్నీ ఉంటాయి సార్, దానివల్ల కూడా వచ్చే ఛాన్సెస్. ఫస్ట్ ఏంటంటే ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ ఏదో ఐడెంటిఫై చేయాలి, ఎవరికైతే తెలుసుకోవాలి ఎవరెవరికి. సపోజ్ అలర్జీ అనేది అందరికీ ఒకలాగా ఉండదు. సో ఒకరికి ఏమో డస్ట్ ఎలర్జీ ఉంటుంది, ఒకరికి ఏమో ఫుడ్ ఎలర్జీ ఉంటుంది, కొంతమందికి ఫిష్ కానీ ష్రింప్ కానీ అట్లాంటి ఎలర్జీస్ ఉంటాయి, కొంతమందికి ఇలా పెట్ ఎలర్జీ ఉంటుంది, అండ్ కొంతమందికి పోలన్ ఎలర్జీ అంటే ఉంటుంది. చాలా మందికి ఏంటంటే హౌస్ ఇండోర్ ప్లాంట్స్ అన్ని పెంచుకుంటూ ఉంటారు, ఫ్లవరింగ్ ప్లాంట్స్. సో దాంట్లో చిన్న చిన్న పోలన్స్ ఉంటాయి, ఫ్లవర్ అయినప్పుడు మనకి చిన్న చిన్న సీడ్స్ లాంటివి ఉంటాయి, అవి మనకి కనిపించడం కూడా అనిపించు. ఆ పోలన్స్ వల్ల కూడా ఇన్హేల్ చేయడం వల్ల దాని వల్ల కూడా ఎలర్జీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. పోలన్ ఎలర్జీ అంటాం. ఇది నేను ఇప్పటిదాకా వినలేదు సార్ నిజంగా. అంటే ఇండోర్ ప్లాంట్స్ అనేవి చాలా వరకు పెంచుకుంటూ ఉంటాము, అందులో ఉన్న చిన్న చిన్న కనపడినట్టు ఉండే పోలన్స్ అంటాం. దాని వల్ల కూడా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే. సో ఇంకొకటి మోస్ట్ కామన్ చాలా మంది మిస్ అయ్యేది ఏంటంటే మన పిల్లోస్ అండ్ బెడ్షీట్స్. సో మోస్ట్లీ ఈ పిల్లోస్ ఏదైతే ఉంటుందో ఈ ఫెదర్స్తో ఆర్ట్తో తయారు చేస్తారు. సో ఎప్పుడైతే మీరు రిపీటెడ్గా మీకు చాలా మంది ఏంటంటే ఇవన్నీ చూస్తారు, అంటే లైక్ డస్ట్ ఎలర్జీని అవాయిడ్ చేస్తారు, లేదంటే పోలన్ ఎలర్జీ అవాయిడ్ చేస్తారు, పెట్స్ని కొంతమంది, ఇంకా వాళ్ళకి ఎలర్జీ తగ్గదు. తీరా చూస్తే ఏంటంటే వాళ్ళకి బెడ్షీట్స్ లేదంటే పిల్లోస్. సో అవి కూడా ఏంటంటే రెగ్యులర్గా డస్టింగ్ చేయడము. కొంతమందికి ఏంటంటే పిల్లో అలర్జీ కూడా ఉండదు. కొన్ని కంపెనీస్ ఏంటంటే పిల్లో మన బర్డ్ ఫెదర్స్తో ఆర్ట్తో పిల్లోస్ చేస్తారు అనమాట. సో దానివల్ల కూడా ఎలర్జీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది చాలా మందికి. సో అది ఐడెంటిఫై చేయడం, ప్రిసిపిటేటింగ్ ఫ్యాక్టర్స్ ఏదైతే ఉంటాయో ఐడెంటిఫై చేయడం చాలా ఇంపార్టెంట్. ఓకే, అది థ్యాంక్ యూ సో మచ్ సార్, ఎందుకంటే చాలా కన్ఫ్యూజన్స్ని ఈ ఒక్క వీడియోతో మీరు క్లియర్ చేశారండి. నమస్కారం సార్. థ్యాంక్ యూ అండి.